మిమ్మల్ని ఇక్కడ కాదు, మండల నాయకులు కాదు, రాష్ట్ర నాయకులుగా కూడా చేయడానికి ఈ ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అది గుర్తు పెట్టుకోండి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ మండల ప్రజలు బ్రహ్మరథం పడతారు. మీరు ఇది గుర్తించే మీరు మీ రాజకీయ ప్రయోజనాలకు కాదు మనసులో పెట్టుకొని ప్రశ్నార్థకంగా మారుతుందేమని మీరు సంకోచించద్దండి. మీకు ఏదైతే ఉందో ఈ రాజకీయ మండల నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు చేసేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు వాళ్ళ బిడ్డలకు భరోసానియండి, వాళ్ళు మీ రాజకీయ జీవితానికి భరోసానిస్తారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా మీరు అన్ని మనకు అనుకూలంగా ఉండే తిరుపతి జిల్లాను వదిలేసి చిత్తూరు జిల్లా పోవడానికి మనం ఇక్కడ నుండి 60% నుంచి 70% యువత తిరుపతి వైపు ఉపాధి హామీ కోసం తిరుపతి వైపు చూస్తున్నారు. చిత్తూరుకు ఊరు పోతారు. లెక్క వేల తిరుపతి ముద్దు, చిత్తూరు వద్దు, 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 చిత్తూరు వద్దు, చిత్తూరు వద్దు, తిరుపతి ముద్దు, చిత్తూరు వద్దు. తిరుపతి కలపాలి కలపాలి, తిరుపతిలో కలపాలి, కలపాలి కలపాలి, తిరుపతిలో కలపాలి. కార్వేట్ నగరం ఎదుర్కొప్ప మండలాలని 2 మండలాన్ని తిరుపతిలో కలపాలి, మండలాలని తిరుపతిలో కలపాలి, కలపాలి కలపాలి, తిరుపతిలో కలపాలి, కలపాలి కలపాలి, తిరుపతిలో కలపాలి, కలపాలి కలపాలి, తిరుపతిలో కలపాలి, కలపాలి కలపాలి, తిరుపతిలో కలపాలి, కలపాలి కలపాలి. మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే తిరుపతి జిల్లాలో చేర్చాలి, మన ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్క ప్రజల మీద ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సాధించుకునేంత వరకు విరామం లేదు, విశ్రాంతి లేదు. మన కార్వేట్ నగరం కాదు ఎప్పుడు కూడా మనం పటిష్ట పోరాట పటిమ కలిగిన వాళ్ళు పోరాటం చేస్తే పోయేదే ఉంది. బానిస సంఖ్యలనే నినాదంతో ముందుకు పోదాం. మనం పవన్ కళ్యాణ్ ఇచ్చారు మనకు నినాదం, పోరాడితే పోయేదే ఉందిరా బానిస సంఖ్యలు తప్ప. మన తిరుపతి అభివృద్ధి మన చేతిలో ఉంది. ఇదన్నీ కూడా మనకు ఓట్లు వద్దు, తిరుపతి ముద్దు, ఓట్లు వద్దు, తిరుపతి ముద్దు. ఏ రాజకీయ నాయకులు ఎవరిని అడగల. ఇక్కడ మనం ప్రశాంతంగా మన తిరుపతిలో ఆ రోజు మనకు ఇక్కడ హామీ ఇచ్చినారు. ఇదే ప్లేస్ లో బాబు చంద్రబాబు వాళ్ళ కొడుకు లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు, ఇద్దరు బాబు ఇదే ఎదురుగుప్ప మండలాన్ని కార్వేట్ నగర మండలాన్ని తిరుపతిలో చేస్తామని హామీ ఇచ్చారు.